గైస్ ఇక్కడ చూడండి నేమ్ అయితే రాసినాం జేఆర్ కామెడీ కింగ్స్ గైస్. సో హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము మీ జూనియర్ కామెడీ కింగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము గాలిపటం అయితే చేస్తున్నాము. ఈ గాలిపటం వచ్చేసి మినిమం వచ్చేసి 5 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. పాపారాయుడు హైట్ అయితే ఉంటుంది గైస్. అంతే మన పాపారాయుడు హైట్ అయితే గాలిపటం అయితే చేస్తున్నాము. ఈ గాలిపటం ఎలా చేస్తాము అనేది ఫుల్ వీడియో అయితే తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బొంగ అయితే చీలుస్తున్నారు, అది కొంచెం గట్టిగా ఉంది. మా దగ్గర ఏదో పాత కొడవలు ఉంది, దాంతోనైతే వాటిని అయితే రెండుగా చీలుస్తున్నాడు. కింది పెట్టు భూమి పెట్టు, అట్లా చీల్చు నిదానం చేతికేసుకునేవు. గైస్ మధ్య మధ్యలో గట్టిగా ఉంటాయి అన్నమాట మధ్యలో, అందుకని చాలా గట్టిగా ఉంటాయి. ఆ కొడవలు కూడా ఏదో పాతది. ఇక్కడ చూడండి రెండుగా అయితే చీలింది, మళ్ళీ వాటిలో ఇంకా 2 అయితే చేయాలా. గైస్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో గైస్ అయితే ఇప్పుడు 2 భాగాలు అయితే చేసినాము, మళ్ళీ ఇంకా దాంట్లో సగం అయితే చేయాలా. ల్యాండే తొందర ల్యాండే. గైస్ 5 అడుగులు గాలిపటం అనమాట. దీనికైతే ఒక ప్లానింగ్ అయితే వేసాము, అది ఏంటనేది మీకు ముందు అయితే తెలుస్తుంది. గైస్ కొత్త ప్లేయర్ అయితే వచ్చాడు, మా వాళ్ళు అయితే కింద కూర్చున్నారు. ఇంకో ప్లేయర్ని సపరేట్గా అయితే పిలిచాము, కూలి ఇచ్చి వాళ్ళకి వచ్చినాము. అబ్బా ముందు కూర్చుకుంటా లేట. సో గైస్ ఈరోజు అయితే మేము గాలిపటం అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడండి మంచి పెద్ద కవర్ అయితే కురుకురు ప్యాకెట్లు అయితే కవర్ తెచ్చినాము. ఈ కవర్ వచ్చేసి నిలువ వచ్చేసి 6 అడుగులు ఉంటుంది, అతం వచ్చేసి 4 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కుర్కురే ప్యాకెట్ కవర్. ఈ కవర్ వచ్చేసి అడ్డం వచ్చేసి 4 అడుగులు, నిలువ వచ్చేసి 6 అడుగులు ఉంటుంది. ఇప్పుడైతే మేమైతే ఇంత పెద్ద పటాకు చేయాలనుకుంటున్నాము. మీ ఊర్లో కూడా ఇంత పటాకు ఎప్పుడైనా చేసింటే కామెంట్ బాక్స్ లో పెట్టండి. కామెంట్ పెట్టండి, బాక్స్ కాదు కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది కవర్ అయితే మేము కట్ చేసుకున్నాము. ఇది మొత్తము 4 పక్కలు కట్ చేసుకోవాలన్నమాట. 4 పక్కలు కట్ చేసుకొని కింద వేసుకొని వీటిపైన బొంగు బెర్రలు వేసుకోవాలా. బొంగు బెర్రలు వేసుకొని ఒక సూది దారం తీసుకొని అంచులు అది మన బొంగు కట్టికి అంచుల ప్రకారం గర్రన కుట్టుకోవాలా. కుట్టుకోవాలి కదా కుట్టాలంట. చూడు ఫ్రెండ్, మా డైరెక్టర్ చెప్తున్నా కుట్టాలంట దీన్ని. కుట్టిన తర్వాత దీనికి ఒకటి అంబు మాదిరిగా శివధనుసు మాదిరిగా ఒకటి మోదడు వస్తుంది. ఆ మోదడుకు కూడా మేము ఇక్కడ కవర్ తెచ్చినాము. మోదడుకు కూడా ఇది వచ్చేసి తోక ఫ్రెండ్స్. దీన్ని తోక తెలుసు మీకు, గాలిపటం ఎగిరితే మీకు తెలిసే ఉంటుంది ఇది తోక. గైస్ ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే ప్రయోగాలు చేస్తున్నారు. గైస్ గాలిపటం అయితే దాంట్లోకి బొంగులు అయితే చేరిస్తున్నారు లోపలికి. ఇట్లా పట్టుకొని తర్వాత సైడ్ సెట్ చేసుకొని ఒక సైడ్ నుంచి అయితే దారంతో సూది దారంతో కుట్టాలా. మధ్యన మంచిది పెట్టలే, మంచి పర్ఫెక్ట్ ఉండాలా. గైస్ ముందుగా అయితే మనం కవర్ అయితే పెట్టుకున్నాము, ఎంత సైజు కావాలో అనేది మొత్తం పెట్టుకున్నాము. తర్వాత వీటి లోపలికైతే బొంగు బర్రెలు ఇవి, వీటిని అయితే లోపలికి చేర్చినాము. ఇప్పుడు వీటికైతే కుట్లేయాల. మనం పేషెంట్ కుట్లేయాలంటే వంగి గైస్ సూది తీసుకొని మొత్తం అయితే దీనికి స్టిచ్చింగ్ చేయాల. ఓకేనా, ఇప్పుడు మేము స్టిచ్చింగ్ అయితే వేస్తాము, నేర్చుకునండి ఎవరికైనా రాకపోతే. గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సూది దారంతో అయితే మన గాలిపటంకి అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తాము. అంత గట్టి లాగా దిడి వీళ్ళు దిడి. గైస్ దగ్గరకు అయితే రండి, మీకు చూపిస్తాను ఎలా కుట్లేయాలో. ఆడబెట్టుకో, చేయబెట్టు దీని మీద, గట్టిగా ఎక్కద్దండి. చూడండి గైస్ ఇలా చేయాలి గైస్. మైక్ ఆడదులే, మైక్ నవ్వద్దండదులే. గైస్ ఇలా అయితే కుట్లేయాలా ఫాస్ట్ గా. యాక్చువల్ నేను డాక్టర్ కావాలా, కానీ ఛార్జీలకు డబ్బులు లేక ఈడే ఉన్నాను. గైస్ మా చెన్నై వచ్చేసి 2 లీటర్ స్ప్రైట్ తెచ్చినాడు గ్లాసులో.
ఇంకా బాదుషులు కూడా తెచ్చినారు, తింటున్నాము. చెప్పా అలా తెచ్చినోడు ప్రతాప్ కుమార్, తినేవాడు ఇటరగాడు బచ్చలు తిన్నెక్కైతే వచ్చారుగా. వీడు ఎక్స్ట్రా ప్లేయర్, నాయనలో అంతా వేస్ట్, ఊకొచ్చారు తిన్నెక్కే. గాయస్ ఇప్పుడైతే 2 లీటర్స్ స్ప్రైట్, గాలిపడం అయితే కొంచెం అయిపోయింది, 50% అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జ్యూస్ తాగి మూత తీస్తాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఓకే గైస్ చూస్తూ ఉండండి. గైస్ ఇక్కడ చూడండి, ఏ వీడియోలే గైస్ ఇక్కడ చూడండి, కళ్ళు కాదు స్ప్రైట్. అమ్మ బాబాయ్, అందరైతే ఆకలి మీద ఉన్నారు. తాగనోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, తాగనోళ్ళు ఇంటికి పోవచ్చు. ఓకే గైస్ మేమైతే టేస్ట్ చూద్దాం ఒకసారి. గైస్ నేను తాగనోళ్ళు నాకు ఇవ్వండి, వస్తాలే. లైక్ చేయండి అన్న. చెప్పు చెప్పులే శీను, సబ్స్క్రైబ్ చేయండి అను. జ్యూస్ తాగా అన్లే ఎటుకొచ్చా సబ్స్క్రైబ్ చేయండి అను. మరి ఏమంటారు, గంట కొట్టండాను. ఏ ఫాలో కొట్టండిలే, సొంటి చెప్పలే సబ్స్క్రైబ్ చేయండి. గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పొద్దున వచ్చాము, వేసాము. నీకు అట్లా అట్లే మాట్లాడాలా. వీడియో పెట్టినప్పుడు ఒక రకం మాట్లాడతాడు కాదు. పొద్దున వచ్చామే గాలిపడం చేసామనాలా. మీరు బాగా సపోర్ట్ చేస్తే ఇట్లాంటి ఎన్ని చేస్తాం పటాకులు, 1 కాదు 2 కాదు అట్లా. ఫ్రీ సమానం చెప్పలే ఫాలో కొట్టుకుని అందరూ. అట్లా చెప్పలే నువ్వు చెప్పు. హాయ్ గాయ్స్, అందరూ అయితే మాకు సపోర్ట్ చేస్తే చాలా లైక్ అండ్ సబ్స్క్రైబ్. గైస్ టేస్ట్ అయితే బాగుంది, ఎవరికైనా కావాలంటే కింద కామెంట్లో మెసేజ్ చేయండి, పంపిస్తాను. గైస్ అయితే గాలిపటం క్లైమాక్స్కి వచ్చింది, లాస్ట్ కొంచెం అయితే ఉంది. ఇక్కడ ఇది కుట్లేస్తే ఇంకా అయిపోతుంది, ఇంకా లాస్ట్కి ఎగరేయడమే. గైస్ చాలా కష్టపడుతున్నాం, పొద్దున వచ్చాము, ఇంకా ఇప్పటి వరకు అయితే అయిపోలేదు. మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. గైస్ ఎవరికైనా ఇట్లా గాలిపటం మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు ఇంటికాడే. సో హాయ్ గైస్, మొత్తానికి వచ్చేసి గాలిపటం అయితే తయారైపోయింది. ఈ గాలిపటం వచ్చేసి 4 అడుగులు ఉంటుంది. మీకు కూడా ఇలాంటి గాలిపటం కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా డైరెక్టర్ గారు ఇలాంటివి చాలా బాగా చేస్తాడు. గాయ్స్ మీరు ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి గాయ్స్. గైస్ ఇక్కడ చూడండి, నేమ్ అయితే రాసినాం JR కామెడీ కింగ్స్. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పని ఉంది, ఇంకా అది అయిపోతే ఎగరేయడమే. ఓకే సో గైస్ మొత్తానికి అయితే గాలిపటం రెడీ అయింది. రండి అందరండి, అందరండి మైక్లా. ఇంకా మైక్ పెడితే తొందర అవుతాయి కదా. తొందర గైస్ ఇప్పుడైతే గాలిలోకి ఎగరేస్తున్నాము. గైస్ ఇప్పుడైతే అంత దూరంకి వెళ్ళి అయితే ఇప్పుడు గాలిపటం అయితే ఎగరేస్తాము. చూడండి ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎగరే ఎగరే ఫాల్ చాలా ఎక్కడ దొరుకుతావు. గైస్ తాగ ఫ్రెండ్స్, ముందుగా అయితే గాలిపటం ఎగరేస్తే ఫస్ట్ అయితే అటు ఇటు అయితే ఊగింది. ఆ తర్వాత అయితే తోక బాగాలేదని మేము కొసలు అయితే తెచ్చాము, ఫుర్కోసలు. ఆ తర్వాత అయితే పైకి అయితే ఎక్కింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కిందకి దింపేసి తోక వెయిట్ ఉందని అయితే మళ్ళీ కొంచెం వెయిట్ తగ్గించి మళ్ళీ అయితే ఎగరేసాము. ఇక్కడ చూడండి ఎంత బాగా అయితే మన గాలిలోకి అయితే ఎగురుతుంది. గైస్ మేమైతే ఈ గాలిపటం చేయడానికి అయితే చాలా కష్టపడ్డాము. ఒక రోజంతా గాలిపటం చేయడానికి టైం పట్టింది.
మరుసటి రోజు అయితే మేము గాలిపటాన్ని అయితే గాలిలోకి అయితే ఎగరేసాము. ఇక్కడ చూడండి మనం ఆ గాలిపటం మీద నేమ్ కూడా అయితే రాసాము. సో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్. ఫ్రెండ్స్ మనం గాలిపటం అయితే చేసాం కదా, అది చేయడానికి అయితే 2 రోజులు అయితే పట్టింది. ప్రజెంట్ గా అయితే గాల్లో ఎగురుతుంది. గైస్ చాలా కష్టపడి అయితే చేసాము. ఏదో లాంగ్ వీడియో కావాలని మేము చాలా కష్టపడ్డాము. గైస్ దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇలాగే సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మా డైరెక్టర్ మాట్లాడుతాడంట. మా యాక్టర్స్ మాట్లాడతారు. ఫస్ట్ పెద్దల నుంచి. మా యాక్టర్ దేవుడు. హాయ్ గాయ్స్, ఈ పటాకుని అయితే పిల్లోని బట్టి చూపిస్తాను. ఎగుతాడో లేదు చూద్దాం. వాడైతే పట్టుకోవట్లేదు, పటాకుని అయితే జారిస్తున్నాడు వాడు. గుంజుతుంది పట గుంజుతా గుంజుదా గుంజుతుంది గుంజితా గుంజిదా పట గుంజుతా గుంజుదా గుంజుతుంది గైస్ వెనకైతే పట్టిస్తాం చూడండి గైస్. పిల్లోడైతే గాయ్స్ ఈ పిల్లోడు ఎగుతాడో లేదు తెలియదు, చూద్దామండి. ఎగిరా ఎట్లున్నది? బాగా ఎగ్గుతుందా ఎగ్గుతుందా? అవుతుంది చూడండి గాయ్స్. చాలా వెయిట్ అయితే ఉంటది, అంటే లాగితే చిన్న పిల్లడు అయితే లాక్కొని పోతుంది. మమ్మల్ని లాగుతుంది. ఇది 5 అడుగుల వెయిట్ ఉంటది. గాయ్స్ ఇప్పుడైతే మా ఈ వీడియోలో పటాక్ అయితే చూపిస్తా ఇప్పుడు. సో గైస్ ఇక్కడ చూడండి మా పాపరాయుడు అయితే పట్టుకున్నాడు గాలిపటము. ఒకసారి గాలిపటం కూడా చూపిస్తాను ఎంత హైట్ లో ఉందో. ఇక్కడ చూడండి ఇంకా చాలా పైన అయితే ఉంది. దాని మీద చూడండి ఒకసారి జూనియర్ కామెడీ కింగ్స్ అని అయితే రాసాము. గైస్ అది తోకకైతే వెయిట్ ఉండాలని ఒకటేమో కట్టాము. గైస్ దీనికైతే చాలా కష్టపడ్డాము. దయచేసి అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.